హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో చూస్తున్న ఐబీబీఎస్ క్లర్క్ 2026కి సంబంధించి నోటిఫికేషన్ అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో మనం నోటిఫికేషన్ చూసుకుంటున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి 21 ఆగస్ట్ 2026 వరకు మనకు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఎడిట్ విండో 2 days అయితే ఇస్తారు రిజిస్ట్రేషన్ క్లోజ్ అయ్యాక. ఆ తర్వాత ప్రిలిమినరీ హాల్ టికెట్స్ అయితే మనకు సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చి నవంబర్ 2026లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి కాల్ లెటర్స్ అయితే నవంబర్ 2026లోనే రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. సో ఫైనల్ అలాట్మెంట్ అయితే మార్చ్ 2027లో ఇస్తారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ ఏజ్ విషయానికి వస్తే ఆగస్ట్ 1, 2026 కల్లా మీకు 20 years అయితే నిండి ఉండాలి అండ్ 28 years లోపు ఉండాలన్నమాట. అండ్ ఆల్సో రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూపించిన విధంగా ఇస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే చూద్దాం. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఎటువంటి చేంజ్ చేయలేదు. ప్రిలిమ్స్కి ఇంగ్లీష్లో 30 questions వస్తాయి, 30 marks, 20 minutes అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 35 questions, 35 marks, 20 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ 35 questions, 35 marks, 20 minutes టైం ఉంటుంది. టోటల్గా 60 minutes టైం ఉంటుంది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఇది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో జనరల్ అవేర్నెస్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్ 40 questions వస్తాయి, 50 marks, 20 minutes టైం ఉంటుంది. సెకండ్ జనరల్ ఇంగ్లీష్ 40 questions, 40 marks, 35 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్లో 40 questions వస్తాయి, 60 marks, 35 minutes టైం ఉంటుంది. ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 questions, 50 marks, 35 minutes అయితే టైం ఉంటుంది. సో టోటల్గా 160 questions, 200 marks, 125 minutes అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. అన్నిటికంటే మెయిన్ అందరూ ఎదురు చూసేది ఏ స్టేట్కి ఎన్ని వేకెన్సీస్ వదిలాయని. సో మన స్టేట్స్కి, మన సౌత్ స్టేట్స్కి ఎన్నెన్ని వేకెన్సీస్ వదిలారో ఒకసారి చూద్దాం. మన ఆంధ్రప్రదేశ్కి అయితే 186 టోటల్ వేకెన్సీస్ అయితే వదిలారు. సో ఇందులో ఎస్సీకి 33, ఎస్టీ 11, ఓబీసీ 53, ఈడబ్ల్యూఎస్ 14, అన్రిజర్వ్డ్ 75. సో ఇలా మనకు వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ మనకు తెలంగాణ స్టేట్కి అయితే చూద్దాం. మనకు తెలంగాణ స్టేట్కి అయితే 191 వేకెన్సీస్ వదిలారు. 29 ఎస్సీ, 18 ఎస్టీ, 48 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 16, అన్రిజర్వ్డ్కి 80. సో టోటల్గా 191 వేకెన్సీస్ అయితే వదిలారు. ఈసారి మనకు తెలుగు స్టేట్స్కి అయితే చాలా తక్కువగా వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఇది తమిళనాడుకు సంబంధించి. తమిళనాడుకు 675 వేకెన్సీస్ అయితే టోటల్గా వదిలారు. ఎస్సీకి 137, ఎస్టీ 5, ఓబీసీ 213, ఈడబ్ల్యూఎస్ 58, అన్రిజర్వ్డ్ 262, టోటల్గా 675 అయితే వదిలారు. నెక్స్ట్ కర్ణాటక స్టేట్ చూసుకుంటున్నట్లయితే కర్ణాటకకు 1414 వేకెన్సీస్ అయితే టోటల్గా వదిలారు. 224 ఎస్సీ, 101 ఎస్టీ, 386 ఓబీసీ, 136 ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్కి 567. సో టోటల్గా 1414 వేకెన్సీస్ అయితే కర్ణాటక స్టేట్కి విడుదల చేశారు. ఇవి మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవైతే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్. మెయిన్స్కి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణకు చూద్దాం. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే ప్రిలిమ్స్కి ఇచ్చారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే మెయిన్స్కి ఇచ్చారు. నెక్స్ట్ కర్ణాటకకు చూద్దాం. కర్ణాటకకు బెంగళూరు, బెల్గావి, కల్బుర్గి, ధార్వాడ, హుబ్బలి, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడుపి ప్రిలిమ్స్కి అయితే ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్స్కి బెంగళూరు, బెల్గావి, ధార్వాడ, హుబ్బలి, కల్బుర్గి, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడుపి అయితే ఇచ్చారు. నెక్స్ట్ తమిళనాడుకు కూడా చూద్దాం. తమిళనాడు చెన్నై, కోయంబత్తూర్, ఎరోడ్, కాంచీపురం, మదురై, నిమఖల్, నాగర్కోయిల్, కన్యాకుమారి, సాలెం, తంజావూర్, తిరుచిరపల్లి, తిరువన్వేలి, వేలూరు, విరుధనగర్, తిరుపూర్, విలుప్పురం, కుడెల్లూరు. సో ఇవైతే మనకు ప్రిలిమ్స్కి సంబంధించి తమిళనాడు ఎగ్జామ్ సెంటర్స్.
నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించి చెన్నై, కోయంబత్తూర్, మదురై, నమక్కల్, సలెం, తిరుచిరపల్లి, తిరువన్వేలి, వేలూరు, విరుధనగర్, కొడ్డెలూరు అయితే ఇచ్చారు. సో ఇవైతే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్. నెక్స్ట్ ఒకటైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ లాంగ్వేజ్ ఖచ్చితంగా మీకు వచ్చేలా చూసుకోండి. ఒకవేళ రాకపోతే ఆ స్టేట్కి అప్లై చేయకండి. ఇన్ కేస్ ఎల్పిటి టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మీరు డిస్క్వాలిఫై అయితే వచ్చిన జాబ్ కూడా పోతుంది. సో అది ఇంకా బాధ కలిగిస్తుంది. సో మీకు ఆ లాంగ్వేజ్ వస్తేనే ఆ స్టేట్కి అయితే అప్లై చేయండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకు ఆ లాంగ్వేజ్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చా రాదని టెస్ట్ చేస్తారనమాట. ఇలా ఏ స్టేట్కి ఆ స్టేట్ లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎల్పిటి. అండ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి IBBS అని సెర్చ్ చేయండి. IBBS.in అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఇలా రాకపోతే ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా చూపిస్తాను. IBPS ఇలా ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ CRP/CSA అని ఉంటుంది, 1 ఆగస్ట్ అని. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సెకండ్ లింక్ పైన క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే థర్డ్ లింక్ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు రిజిస్ట్రేషన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ రిజిస్ట్రేషన్. అండ్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.